వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిలిచిన ఉక్కు ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదు. కైలాసగిరిపై 55 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబోతున్న త్రిశూలం ఢమరుకం. వీఎంఆర్డీ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా సిద్ధం చేసిన UH-3H హెలికాప్టర్. అమరావతితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదు. ఈఓఐని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ధర్నా. అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి. శ్రీకాకుళం జిల్లా తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం రాజకీయ కుట్ర అన్నారు మాల మహానాడు. టీడీపీ రాబందుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దళిత మహిళ అయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యకు అన్యాయం జరిగితే ట్రోల్ చేయడం దారుణం. మాజీ మంత్రి. మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశారని, పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్ధాంతమని చెప్పారు. మంగళగిరిలో నిర్వహించిన బంగారు కుటుంబాల మార్గదర్శకాలతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. అందుకే తల్లికి వందనం తీసుకొచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాం. ఈరోజు కొన్ని కుటుంబాల్లో అయితే 7 మంది 8 మంది పిల్లలుంటే 7 మందికి 1,05,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. నిబంధనలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే, నిన్నే మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో. ఆగస్టు 15న మీకందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన రోజు అది. ఒకప్పుడు మొబిలిటీ ఉండేది కాదు. ఆడబిడ్డలు బయట రావాలంటే చాలా ఆంక్షలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సగం కట్ అయ్యేది. ఇప్పుడు భర్త భార్య ఉద్యోగం చేస్తే కాస్తో కూస్తో భర్త ఆదాయం ట్రాన్స్పోర్టేషన్ కూడా పోతే నెట్గా మీకు మాత్రం ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం చూపించే విధానం, మహిళల పట్ల ఆసక్తి. దీనివల్ల చాలా లాభాలు. పిల్లలు చదువుకోవాలంటే, స్కూలుకు పోవాలంటే ఈజీగా పోవడం. ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం. ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళా ఇంటికి రావడం. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని. కాదు, ఈ మొబిలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంటింట్లోనే ఉండేవాళ్ళు. మా తల్లిని నేను చూశాను, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అనారోగ్యం పాలయ్యే వాళ్ళ వచ్చిన పొగ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిలిచిన ఉక్కు ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై దుష్ప్రచారానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారం. ఉక్కు ఆంధ్రలోకం అనే నినాదాన్ని నమ్మి పోరాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
విశాఖ ఉక్కు ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్ల రూపాయలు సమకూర్చి మొత్తం 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చి ప్లాంట్కి ఆర్థిక ఊపిరి ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ నిధులతో ముడి సరుకు, విద్యుత్, నీటి అవసరాలు తీర్చేలా భరోసా కల్పించారని స్పష్టం చేశారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని ఉన్న సమయంలోనూ విశాఖ ఉక్కు ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి నేతలు కలిసి 1,350 కోట్ల రూపాయలు తెచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావలసినటువంటి ముడి సరుకులు కావచ్చు, లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఈరోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం. ప్రముఖ పర్యాటక ప్రదేశం కైలాసగిరిపై 55 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబోతున్న త్రిశూలం, డబరుఖం ప్రతిమల ఏర్పాటుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు 1,55,00,000తో ఏర్పాటు. విశాఖపట్నం సుందర్ నగరం ఈ ప్రాంతం ఆహ్లాదానికి, అదేవిధంగా ప్రకృతికి పేరెన్నికంది, టూరిజంగా మంచి అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం. ఇక్కడ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో కైలాసగిరి మీద 55 అడుగులు ఎత్తున్నటువంటి త్రిశూలాన్ని, అంటే ఇక్కడ కైలాసగిరి అనే పేరు ఉంది కాబట్టి త్రిశూలం ఒక మంచిది ఏర్పాటు చేయాలని ఉద్దేశం ప్రతి విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు 150,50,00,000 రూపాయలతో ఈ త్రిశూలానికి ఏర్పాటు సంబంధించిన భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం బీచ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ మ్యూజియం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం మనం కట్టుబడి ఉన్నాం. ఈ విధంగా పర్యాటక రంగాన్ని విశాఖపట్నం మంచి కేంద్ర బిందువుగా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకులకు ఆకర్షించే విధంగా సిద్ధం చేసిన UH-3H హెలికాప్టర్ ని సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు అనిత, డోలా ప్రారంభించారు. విశాఖ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. గొప్ప సంఘటనలకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. మనకి విశాఖపట్నానికి ఉన్న అదృష్టం ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ మనకు ఉండటం. ఆ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉన్నటువంటి సబ్మరైన్ దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి యుటిలిటీ హెలికాప్టర్ని ఈరోజు శాసన్ మ్యూజియంలో మనం ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ హెలికాప్టరు 2007 నుంచి 24 వరకు దేశానికి సేవలు అందించడం జరిగింది. ఇది రెస్క్యూ చేయటం, పెద్ద పెద్ద డిజాస్టర్స్ టైంలో కానీ యుద్ధంలో కానీ సేవలు చేసినటువంటి హెలికాప్టర్ని ప్రజా సందర్శనార్థం ఈ ఆర్కే బీచ్లో మ్యూజియం ఏర్పాటు చేసినందుకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 4వ ఐటమ్ వాళ్ళు మనకి బీచ్కి ఇచ్చినటువంటిది. ఈరోజే మళ్ళీ కైలాసగిరిలో కూడా పేరుకి కైలాసగిరి అన్నప్పుడు అక్కడ ఒక మంచి త్రిశూలం ఏర్పాటు చేసి 1,50,00,000 రూపాయలతోటి ఏర్పాటు చేసే త్రిశూలాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుని నేను, హోమ్ మినిస్టర్ గారు, విఎంఆర్డీ చైర్మన్, అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ఏంటంటే పర్యాటక రంగానికి ఎనలేని
అవకాశాలను ఈ విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తులో ఆదాయం కూడా మరింతగా రావాలి. ముఖ్యమంత్రి గారు కూడా టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఐటీతో పాటు టూరిజం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్రోత్సహించడం మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అమరావతిలో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. వాగు అవుట్ఫాల్ స్లూయిస్ లీక్ అయి అమరావతి మునిగిపోతుంది. కొండవీటి వాగు వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి పొన్నూరుని ముంచేస్తున్నారు. అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా తమ ఏదైతే పేటీఎం పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, తమ రహస్య స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాలు వాళ్ళ ప్లాట్ఫారం మీద చేయిస్తూ వాటిని మళ్ళీ తమ యొక్క పేటీఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని మళ్ళీంత ప్రచారం చేసి, అంటే ఈ రకంగా ఒక రాజకీయ ముసుగులో ఇటువంటి విష ప్రచారం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో అటువంటి దానిలో వేసమెత్తు కూడా వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సమర్థవంతమైనటువంటి పాలనకు రోజు రోజుకి కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఇటువంటి విష ప్రచారానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూనుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పాలనే భవిష్యత్తులో కూడా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో కోకటి వేళ్లతో సహా పెకిలించిపోతుంది అనేటువంటి భయంతో ఇటువంటి విష ప్రచారానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకారం చుడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు ఏదైతే కాపర్ డ్యాము ఆ రోజు 2018, 2021 సంవత్సరాల్లో పూర్తయినటువంటి పరిస్థితి. అటువంటి కాపర్ డ్యాము వాస్తవంగా చూస్తే దాని స్ట్రెంగ్త్ 3 years 4 years ఇస్తారు. దానికే బట్రస్ డ్యామ్ను కూడా మనం 90% మొన్న పూర్తి చేసాం, దాని స్ట్రెంగ్త్ను మరింత పెంచడం కోసం. ఏదైతే ఈ యొక్క బట్రస్ డ్యాము ఈఓఐ పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని 44 విభాగాలను ప్రైవేటీకరించడానికి బిడ్లు ఆహ్వానించింది. ఇది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే చర్య. దీనిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఈఓని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ధర్నా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరు మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని 32 విభాగాలను ముక్కలుగా చేసి ప్రైవేట్ కట్టుబెట్టడం కోసం కోరుకుంది. ఈ ద్రోహకరమైన చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మీరు వెంటనే జోక్యం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలువరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఎన్నికల తర్వాత మీరు చెప్పింది ఏంటి? స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, ఇది ప్రైవేటీకరణ జరగదు, లాభాల బాట పట్టిస్తామని చెప్పని మీరు ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత లాభాల బాట పట్టే సరికదా రోజు రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అష్ట దిగ్బంధనం చేసి నష్టాలు నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు, ముంచేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, వేలాది మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పేరు మీద ఈ ద్రోహపూరితమైన చర్యల్ని నిలువరిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా వివరించాలని చెప్పారంటే ఇది నమ్మి ఓటు వేసి గెలిపిన ప్రజల్ని నట్టడి ముందు తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఏ తాలూకా ప్రధాన ఉద్దేశం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కీలక విభాగాల్లో అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి. పాయకరావుపేటలో 200 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. విశాఖ నుండి తుని వైపు వెళ్తుండగా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామం వద్ద పట్టుకున్న పోలీసులు. ఇందులో 3 అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కిలోల గాంజాని నక్కపల్లి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS
గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడం జరిగింది. నిన్న సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కారు ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కారు వస్తుంది. ఇమీడియట్గా కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేస్తే అందులో 3 మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలు వీళ్ళ గురించి అన్ని మనం తనిఖీ చేయగా ఆ కారులో 4 మూటలతో సుమారుగా 200 కేజీల గాంజాయి, అలాగే 3 వ్యక్తులు ఉన్నారని అందులో బైపరేట్ రత్నం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ 2 ఎర్రమిల్లి నాగ వీర శివ ఈయనది పెద్దాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. అలాగే కొల్ల నాగ సతీష్ ఈయనేమో ఏలేశ్వరం అండి ఏంటి. వీళ్ళు మొత్తం 3 కూడా ఆ కారులో మేము అప్రిహెండ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో గొర్రెల గంగినాయుడు అని చెప్పేసి ఈయనది గొలుగొండ మండలం అండి, రేవనాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏటిగారంపేట ఆయనది. ఆయన ఇంతకుముందు కూడా 3 కేసుల్లో గాంజాయి కేసుల్లో ఈయన నిందితుడు. మన దగ్గరే ఉన్నాయి కేసులు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఈయన గాంజాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి అంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి లంబసింగి వరకు తీసుకున్నారు. లంబసింగి వరకు వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడి నుంచి ఒక ఆటో ద్వారా ఆయన గబ్బాడ వరకు తీశాడు. అక్కడ తీసుకొచ్చాడు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, డౌన్వుడ్ చెక్ పోస్ట్. అక్కడికి వచ్చేసరికి ఆ చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి మోత ద్వారా గబ్బాడ వరకు తీసుకొచ్చి గబ్బాడలోని ఒక ఎక్స్యూవీ వెహికల్ ఒకటండి. శ్రీకాకుళం జిల్లా తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం రాజకీయ కుట్ర అన్నారు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ 15% రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు తెలుగు రాష్ట్రాలలో 50 ఉపకులాలు ఉంటే సీట్లు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం రాజకీయ కుట్ర అన్నారు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ 15% రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు తెలుగు రాష్ట్రాలలో 50 ఉపకులాలు ఉంటే సీట్లు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. సీట్లను సమానంగా పంచుతామన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించిన ఆయన సీట్ల కోసం ఒకరికొకరం కొట్టుకు చావాలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ కులాలు ఉన్నాయనే డేటా చంద్రబాబు నాయుడు వద్ద లేదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో దళితులకు వర్గీకరణ వల్ల తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ వలన అనేక మందికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయనున్నామన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణను తెలుగు రాష్ట్రాలు మాత్రమే చట్టం చేశాయని, ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేందుకు ఎస్సీలందరూ ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మరి రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల ప్రజాప్రతినిధులు, మాల నాయకులు కూడా చెంచాగిరికి అలవాటు పడి ఈ రోజుకి కూడా కులానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మనకెందుకు లేని వదిలేశారు మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పాలంటే ఇప్పుడు మాకు 15% రిజర్వేషన్ అంటున్నారు. 15% రిజర్వేషన్ అంటే 100 ఖాళీలు ఉంటే 15 కేటాయిస్తూ ఉన్నారు ఎస్సీలందరికీ. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఇక్కడ 100 ఖాళీలో 15 తప్ప 100 మంది ఎస్సీలో 15 మందికి కాదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఈ 100 ఖాళీలో 15 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలు పంచుకుంటే 100లో 4కే రిజర్వేషన్ వస్తూ ఉంది. అది కంబైన్డ్గా ఉపయోగించుకుంటే దేశవ్యాప్తంగా అంతే. ఇప్పుడు మోడీ సాబ్ ఏమంటున్నాడు, 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. అలాగే తెలుగు టీడీపీ రాబందుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మహిళా శాఖ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళా హోంమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పైగా ఆమె నియోజకవర్గంలో మహిళలపై దాష్టికాలు జరుగుతుంటే పట్టనట్లు ఉన్నారని అన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడని అక్కడే ఉంచుకుంటూ
ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా, అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటే సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి దళిత మహిళ అయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యకు అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో ఇష్టానుసారం ట్రోల్ చేయడం దారుణమన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. దళిత మహిళ అయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యకు అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో ఇష్టానుసారం ట్రోల్ చేయడం దారుణమన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రిన్సిపల్ సౌమ్యను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆమెకు అండగా ఉంటామని హామీనిచ్చారు. ఆమెకు చికిత్స ఎలా జరుగుతుందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇష్టరాజ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనలు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. దాడులకు పాల్పడిన ఒక్కరిపై కూడా కేసులు లేవన్న ఆయన దళితులపై దాడులు జరుగుతున్న చర్యలు ఏవి అని ప్రశ్నించారు. తొక్క తీస్తా తాట తీస్తా అన్న పవన్ ఈరోజు కళ్ళు లేని కబోది అయ్యారా అని మండిపడ్డారు. ప్రిన్సిపల్ సౌమ్యకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కుటుంబంలో పుట్టినటువంటి సౌమ్య గారు ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటే కారణం అందరికీ తెలుసు. ఆముదాల శాసనసభ్యుడు సమయాన్ని కూడా చూడకుండా ఆమెతో మాట్లాడిన తీరు గాని, ప్రవర్తించిన తీరు గాని, ఆమె హత్యైనటువంటి తీరు గాని, తరువాత ఆమె మీద ట్రోల్ చేయించిన విధానం గాని ఆమె మనసుకు నొప్పించటం, చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా ఈరోజు డెసిషన్ తీసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు? ఒక శాసనసభ్యుడి ద్వారా, ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదనకు ఒక దళిత అధ్యాపకురాలు ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గతని చెప్పి